హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ గోధుమ పిండితో మైసూర్ బొండాలు. ఈ మైసూర్ బొండాల్ని మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలామంది మైదా పిండిని ఎక్కువగా తీసుకోరన్నమాట. సో అటువంటి వారు గోధుమ పిండితో ఈ విధంగా మైసూర్ బొండాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి రుచికరమైన ఈ మైసూర్ బొండాని గోధుమ పిండితో నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేయండి. తర్వాత తగినంత సాల్ట్ని, 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 1 కప్పు పుల్లని పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగుని వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయకుండా ముందుగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. విస్కర్తో కలుపుకున్నట్లయితే పిండి ఏ విధమైన ఉండలు చుట్టుకోకుండా చక్కగా మొత్తం కలిసిపోతుంది. ఇలా విస్కర్తో కలుపుకున్న తర్వాత ఒకసారి చేతితో కూడా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు బీట్ చేసుకోండి. సరైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని, మరీ జార్ అవ్వకుండా అలాగని మరీ గట్టిగా అవ్వకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 గంటలకు తగ్గకుండా నాననివ్వండి. ఇక్కడ నేను ఒక నైట్ అంతా నానబెట్టాను. ఇలా నానబెట్టుకున్న బ్యాటర్ని మైసూర్ బొండాలు వేసుకునేటప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కను కూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మరలా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఇప్పుడు మనం మైసూర్ బొండాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో తెలుసుకోవడానికి ముందు కొద్దిగా బ్యాటర్ని యాడ్ చేసుకోండి. అది వెంటనే పైకి లేసిందంటే ఆయిల్ కాగినట్టు అనమాట. ఇప్పుడు బ్యాటర్ నుంచి కొద్దిగా తీసుకొని మైసూర్ బొండాల్ని వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలి. హైలో ఉంచుకుంటే పైన మాడిపోతుంది, లోపల పచ్చిపిండి అలాగే ఉంటుందన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోవాలి. ఇలా మూకుడు పట్టినన్ని బొండాల్ని వేసుకోండి. బొండాలను వేసుకున్న తర్వాత వాటిని గరిటెతో కదుపుకొని ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత వీటిని టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన గోధుమ పిండి మైసూర్ బొండా రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. Thanks for watching.